ఎల్కేజీ అడ్మిషన్ తీసుకున్నప్పుడు యూకేజీలో ఒకే ఒకసారి క్లాస్ రూమ్ లో ఏడ్చినందుకు నేను వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళిపో అన్నప్పుడు ఈ బెల్ట్ తీసాను. రియల్లీ అసలు నాకు ఎందుకో అలా చాలా తప్పు చేశాను, చాలా బాధపడ్డా. బెల్ట్ తీసుకుని ఒకే ఒక దెబ్బ క్లాస్ రూమ్ లోనే కొట్టాను సెయింట్ తెరీసాను. నేను ఇంకా ఎప్పుడు కూడా నేను స్కూల్కి నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాను, నేను స్కూల్కి వెళ్తానంది. ఈ రోజు వరకు కాలేజ్ కూడా మానలేదు. ఎల్కేజీలో ఒక్క దెబ్బ. అదే ఎల్కేజీలో జరిగింది. యూకేజీలో చదివేటప్పుడు ఎందుకు వదిలేని అడిగితే హెచ్ఎంని షీ టోల్డ్ మీ దట్ there is no time, that's why we didn't allow her, so next time we will see. And immediately the same year 2002 I established the school because of her. అప్పుడే 2002లోనే అప్పుడే నేను జాయిన్ చేసేసి ఫస్ట్ క్లాస్లో వేసేసుకున్నాను నా దగ్గర. అప్పటి నుంచి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, అన్నీ ఇక్కడే చదువుకున్నాను. సో రెండో దెబ్బ ఒకసారి కొట్టాను ఇంట్లోని. అది కూడా నాకు చెప్పకుండా ₹1 తీసుకొని వెళ్ళి సోడా కొనుక్కుంది. పైనుంచి చూశాను, సోడా తాగేసి పైకి వచ్చేస్తుంది. వాట్ హ్యాపెన్ నన్ను అడిగితే సింపుల్గా సోడా తాగాను, డబ్బులు ఎక్కడే, ₹1 I stolen from your pocket there అని చెప్పింది. అప్పుడు ఒక్కసారి కొట్టాను అంతే, ఇప్పటి వరకు దెబ్బ పడలేదు. సో మళ్ళీ ఆ ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా ఇప్పటి వరకు ఆ ₹1కి ఎక్స్ప్లెనేషన్ నేను అడగలే. నాకు ₹1 కావాలని తను ఓపెన్గా ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి వెనక్కి ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఈ డెసిషన్ 34 years తర్వాత డివోషన్లో నుంచి వచ్చిన నిర్ణయం తీసుకున్నానంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందని నమ్మకం. సో తన వల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో వన్స్ అగైన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అలాగే వందన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను, ఆ టైం వచ్చినప్పుడు. ఓకే, జర్నీ హ్యాపీ జర్నీ. ఓకే.